మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 36ను పరిశీలిద్దాం. ఇది అర్జునుని విషాద యోగానికి సంబంధించినది. తన బంధువులను శత్రువులుగా చూసి అర్జునుడు తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనవుతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దనః పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ కృష్ణ, ధృతరాష్ట్రుని కుమారులను చంపితే మాకు ఏం ఆనందం లభిస్తుంది? దుర్మార్గులైన వీరిని చంపడం వల్ల మాకు పాపమే వస్తుంది కదా అని అర్జునుడు అంటున్నాడు. శాస్త్రరీత్యా శత్రువులు శిక్షార్హులు అయినా వారు తన బంధువులు కాబట్టి ఆ విజయం సంతోషాన్ని ఇవ్వదని, కేవలం పాపాన్ని మిగులుస్తుందని వాదిస్తున్నాడు. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడు అంటే, ఆయన అర్జునుడి వాదనను శ్రద్ధగా వింటున్నారు. అర్జునుడిలోని కరుణను, నైతిక సందిగ్ధతను గమనిస్తున్నారు. వ్యక్తిగత భావాలు, క్షత్రియ ధర్మానికి మధ్య అర్జునుడు ఎలా నలిగిపోతున్నాడో అర్థం చేసుకున్నారు. ఈ వాదనలే రాబోయే జ్ఞానబోధకు పునాది అవుతాయి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన కర్తవ్యం మనకు ఇష్టమైన వారిని బాధపెట్టేలా ఉన్నప్పుడు అర్జునుడిలా మనం కూడా నైతిక పరిణామాల గురించి ఆలోచించాలి. ఏది సరైనదో, ఏది ధర్మమో అని మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. ఈ శ్లోకం మనకు భావోద్వేగాలతో కాకుండా ధర్మదృష్టితో ఆలోచించమని నేర్పుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.